అంతర్జాతీయంగా కూడా విశాఖ నగరానికి ఎలాంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా, మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్గా ఉన్న విశాఖ నగరంలో ఇటీవల కాలంలో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఏదైనా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ వైజాగ్ జరగాలంటే అది ఎన్నో ఏళ్ళకు ఒకసారి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉండేది. అటువంటిది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఐపీఎల్ కావచ్చు, లేకపోతే వన్డేలు కావచ్చు, లేకపోతే ఎనీ మ్యాచెస్ షెడ్యూల్ వచ్చినప్పుడు అందులో 1-2 మ్యాచెస్ కనీసం విశాఖపట్నానికి కూడా ఉంటా ఉన్నాయి. దానికి ప్రధానంగా మొన్న ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రత్యేకమైన ప్రోత్సాహం అని చెప్పుకోక తప్పదు. మరి ప్రత్యేకించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే కొత్త నాయకత్వం చేపట్టిన తర్వాత మరి బీసీసీఐతో కోఆర్డినేట్ చేసుకుంటూ భారతదేశంలో జరిగే ప్రతి మ్యాచ్ల్లో కూడా కనీసం ఒక మ్యాచ్ లేదా 2 మ్యాచ్లు విశాఖపట్నం స్టేడియంలో జరిగేటట్టుగా మనం గత ఈ 20 నెలల్లో చూస్తూ ఉన్నాం. దానికి ప్రధానంగా సహకరిస్తున్న మరి బీసీసీఐకి, అలాగే ప్రత్యేకించి అమిత్ షా గారికి, ఏసీఏ ప్రెసిడెంట్గా ఉన్న కేసినేని చిన్ని గారికి, సెక్రటరీ సతీష్ గారికి, అలాగే వాళ్ళ టీం మెంబర్స్తో పాటు ప్రత్యేకించి యువ నాయకులు లోకేష్ గారు ఈ మ్యాచెస్ జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఇక్కడ జరగాలనుకున్నప్పుడు అవసరం వస్తే అమిత్ షా గారి అబ్బాయిగా ఉన్న జయషాతో కూడా మాట్లాడి ఆ మ్యాచెస్ ఇక్కడికి తెచ్చే విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఇటీవల మ్యాచెస్ కూడా మన విశాఖపట్నం స్టేడియంలో అయ్యాయి. మరి దానికి తగినట్టుగా స్టేడియం కూడా ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ కావాల్సిన మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగాలంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్నీ కూడా అక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. రాత్రే మనకి శ్రీలంక కొలంబోలో ఏదైతే ఇండియా పాకిస్తాన్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్, అది కూడా మనందరం కూడా ఎంతో ఉత్కంఠగా చూసాం. అయితే 1 సైడ్ దాన్ని మన వాళ్ళు విజయం సాధించారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ క్రికెట్కి ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యత పెరిగింది. మరి ప్రత్యేకించి యువత కూడా ఈరోజు ఏదైనా ఒక మంచి మ్యాచ్ అంటే పెద్ద ఎత్తున ఆ మ్యాచెస్కి హాజరవుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఇండియా వర్సెస్ సమ్ కంట్రీ మ్యాచ్ అంటే టికెట్లు కూడా మనకు ఎంత ప్రెజర్ వస్తుందో అటువంటి ప్రాధాన్యత క్రికెట్కి పెరిగింది. మరి ఈ బ్యాక్డ్రాప్లో మనకి ఈ ప్రొఫెషనల్ మ్యాచెస్తో పాటు కొన్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లాంటివి, అలాగే ఈరోజు ప్రత్యేకించి మన ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసాం. మనం ఏదైతే దీంట్లో ఒక 7 టీములు మొత్తం సినీ హీరోసు, అలాగే టీవీ ఆర్టిస్టులు, అలాగే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఐపీఎస్లు, ఇండస్ట్రియలిస్టులు, ఇట్లాగా పొలిటీషియన్స్, మొత్తం అన్ని రకాలతో కలిపి ఒక 7 టీములు. ఆ టీములు ఇక్కడ రేపు 28న ఒక రోజు, అలాగే మార్చి 1న ఇంకొక రోజు, 2 రోజుల పాటు ఈ 7 టీములు కూడా తలపడిపోతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించిన మ్యాచెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మన రాంబాబు గారు, మిగతా ఆర్గనైజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు షెడ్యూల్ ఏంటి, ఎలా జరగబోతారో ఇవన్నీ కూడా చెప్తారు. మరి ఇటువంటి ఒక మ్యాచెస్ విశాఖపట్నం తీసుకురావటం మనం గతంలో కూడా చాలాసార్లు చేసాం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ చేసాం. అలాగే మొన్న ఆఫీసర్లు కూడా, కలెక్టర్లు, కమిషనర్లు వాళ్ళు కూడా ఒక మ్యాచ్ ఇక్కడ ఆడుకోవడం జరిగింది. ఇట్లా రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్ని, రాంబాబు గారిని, అలాగే దీన్ని ప్రోత్సహిస్తున్న కాశీ గారు, ఎవరైతే దీంట్లో మెయిన్ పాత్ర పోషిస్తున్నారో వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కార్యక్రమం అవటం అంటే ఇది మామూలు విషయం కాదు. దీంతో చాలా వ్యయప్రయాసాలతో కూడుకుంది. దీన్ని ఎన్నో రోజులు వాళ్ళు ప్లాన్ చేసుకొని కష్టపడి దీన్ని మొత్తం కూడా అందులో రకరకాల సెలబ్రిటీస్ అంతా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దానికి వాళ్ళ టైం ఎంతో కూడా దానికి ఇదవుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇది కమర్షియల్ కూడా కాదు. ఏదైతే ఇది ఒక చారిటీ మ్యాచెస్ లాంటివి, దీంట్లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఆదాయం వస్తుందో మ్యాచ్ నిర్వహణకు పాను మిగతా వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి స్పాన్సర్స్ కావచ్చు, యాడ్ రెవెన్యూ కావచ్చు, మిగతా వాటి వల్ల వచ్చే ఆదాయాన్ని దాన్ని మళ్ళీ గవర్నమెంట్ సీఎం రిలీఫ్కి కానీ, లేకపోతే స్పోర్ట్స్కి కానీ, అలాగే పేద విద్యార్థులకు సంబంధించిన ఎడ్యుకేషన్కి కానీ, హెల్త్కి కానీ వాళ్ళు అక్కడే మేము ఖర్చు పెడతామని చెప్పని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా నేను కానీ, మా వంశీ కానీ మేమందరం కూడా దీన్ని ఇన్వైట్ చేసాం.
విశాఖపట్నం రమ్మని చెప్పి వాళ్ళని కోరాం. మా ఆహ్వానం మేరకు వాళ్ళు వచ్చి రేపు 28న 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ మరి